హలో అండి. మేము కురుమూర్తి జాతరకి వెళ్ళాము. అయితే అక్కడ చూడండి, ఒక రోడ్ అంతా కూడా మటన్ చికెన్లు అక్కడే డైరెక్ట్ కట్ చేయడం, వాటిని చక్కగా మసాలా పెట్టేసేసి ఊసకు గుచ్చేసి నిప్పుల మీద అప్పటికప్పుడు కాల్చేసి ఇస్తారనమాట. ఒక సైడ్ ఏమో జొన్న రొట్టెలు, చికెన్ కర్రీ, ఇట్లా ఫుల్ ఫుడ్ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ జాతర అంటే నేను ఫస్ట్ టైం రావడం. అయితే ఆ జాతరలో పిల్లలకి టాయ్స్ కానివ్వండి, ఇగో ఇదంతా స్వీట్స్, అన్ని రకాలు. జాతర అంటే ఏమేమి స్వీట్స్ ఉంటాయో జాతర అంటే తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. మరమరాలు, జిలేబీలు, ఇంకా రకరకాల స్వీట్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని షాపులు అంటే ఇక అక్కడ గాజులు, ఎన్ని రకాల వెరైటీ గాజులు అంటే చెప్పలేను. చాలా చాలా బాగున్నాయి. నాకు అన్ని గాజులు బాగా నచ్చాయి. నేనైతే గాజులు కొనుక్కున్నా. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది టెంపుల్ ముఖద్వారం. ఇక్కడ నుండి 400 స్టెప్స్ ఎక్కితే మనము టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కగలిగే వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అయితే ఇదిగో ఇది జెయింట్ వీల్లు. ఇక్కడ 4 రకాల జెయింట్ వీల్లు ఉన్నాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఆటలాడుతూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇది పిల్లలకి. అయితే ఇక్కడ అన్ని రకాల గేమ్స్ ఉన్నాయన్నమాట. అయితే చివరికి నేను మహేష్ అయితే ఇది ఒక ట్రైన్ లాగా ఉంది, దీన్నైతే ఎక్కాము. గన్ షూట్ చేస్తున్నాం చూడండి. నేనైతే ప్రతి ఒక్క బెలూన్ని షూట్ చేశాను. ఇది మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ బ్యాంగిల్స్. ఎన్ని బ్యాంగిల్స్ షాప్స్ ఉన్నాయంటే చెప్పలేను. చాలా చాలా వెరైటీసు, చాలా చాలా రకాలు, పెద్ద పెద్ద షాపులు పెట్టారనమాట. ఇది గోలీ సోడా, మా చిన్నతనంలో గోలీ సోడా. ఎంత చక్కగా ఉంది. ఎటు చూసినా నైట్ టైం అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఆ జెయింట్ వీల్లు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో 4 ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నైటే జాతర అంటే నైటే బాగుంటుంది. మేము మంచిగా ఎంజాయ్ చేసాం.